రాజకీయ వ్యవస్థలో ఉన్నాం. రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా ఏదో విధంగా నెగిటివ్ గా తీసుకెళ్లేటువంటి వ్యవస్థ ఉంది ఈ రోజున. ఇందులో ఒకటి అనుకోవచ్చు, ఈ విధంగా ఇన్ని వందల వేల కోట్లు, దాదాపు 1000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నారు. ఇది కేవలం డబ్బున్న వాళ్ళకైనా, పేదవాళ్ళకి ఇందులో అవకాశం ఉంటుందా అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఎక్సలెన్స్, వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉచితంగా ఎవ్వరికి రాదు. దీనికి సమాధానం క్యాపిటలిజం ని అంతం చేయటం కాదు, క్యాపిటలిస్టుల్ని ప్రోత్సహిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటూ ఒక కాన్షియస్ క్యాపిటలిజం ని బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం మెడికల్ కాలేజ్ 2023 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్ క్లాసులు, ఏలూరు మెడికల్ కాలేజ్, ఇవి ఏలూరు మెడికల్ కాలేజీలో క్లాసులు, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు, నంద్యాల మెడికల్ కాలేజ్, ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. ఇవన్నీ కూడా 2023-24 సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం. క్లాసులు మొదలైనవి 2023-24 సంవత్సరానికి. ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. పాడేరు ఎన్నికలు వచ్చే నాటికి ఇది పాడేరులకు ఇంతకుముందు వెనక్కిపోమా, పాడేరు మెడికల్ కాలేజ్, ఇవి క్లాస్ రూమ్లు పాడేరులో. పులివెందుల మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్ పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు కూడా సిద్ధమయ్యాయి. పులివెందుల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. పాడేరులో ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్స్ ముగిసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో. అంటే 7 మెడికల్ కాలేజ్, 17లో 7 మెడికల్ కాలేజీలను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. 17లో 7 మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం. ఆల్ దీస్ ఆర్ రియాలిటీ. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లు భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల మెడికల్ కాలేజ్, నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 MBBS సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదిగో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల. మనిషా, రాక్షసుడా, మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ. పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో
అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం కరెక్ట్గా మేము నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందుకు పోయి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాది ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాల 4 కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చేటివి, తరగతులు ప్రారంభమై ఉండేటివి. ఇది ఆదోని మెడికల్ కాలేజ్, ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్, మెల్లగా ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్ అందరు చూడండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్, ఇది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్. మేము దిగిపోయే నాటికి ఈ కాలేజీలన్నీ కూడా ఏ దశలో ఉన్నాయో మీకు ఇంతకుముందు చూపించు. ఇవి మరో 4 కాలేజీలకు సంబంధించిన పరిస్థితి. మా ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళి ఉంటే ఈ విద్యా సంవత్సరం అంటే 2025-26 ఈ విద్యా సంవత్సరం 2025-26లో మరో 6 మెడికల్ కాలేజెస్ అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుగొండ. అవి ఫోటో చూపించమా. ఇది అమలాపురం మెడికల్ కాలేజ్, ఇది బాపట్ల మెడికల్ కాలేజ్, ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్, ఇది పార్వతీపురం మెడికల్ కాలేజ్, ఇది పాలకొల్లు మెడికల్ కాలేజ్, ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్. ఈ 6 కూడా 2025-26లో ప్రారంభం కావాల్సిన ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అడిషనల్గా మరో 2550 మెడికల్ కాలేజ్, అంటే మోర్ దెన్ డబుల్, మరో 2550 మెడికల్ కాలేజీలకు పెరిగి, అంటే 1993 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లు 2360 అయితే కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ప్లాన్ చేసింది అమలయ్యి ఉంటే మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకుంటాయి.